ఆ రోజుల్లో అపోస్తల కార్యముల గ్రంథములో 3వ అధ్యాయములో పేతురు యోహానులు చేసిన అద్భుతం మామూలు అద్భుతం కాదు అది. వీళ్ళు ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా దేవాలయము ముందర ఒక భిక్షం అడుక్కుంటున్న పుట్టినది మొదలుకొని ఉన్న ఒక కుంటివాడు అక్కడ కనపడతాడు. అక్కడ వీళ్ళు వెళ్ళుచుండగానే వాడు బిచ్చం అడగటం మొదలు పెడతాడు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఎండి బంగారాలు మా దగ్గర లేవు కానీ యేసు నామములో నీవు లేచి నడు అని అన్నారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎండి బంగారాలు నా దగ్గర లేవు కానీ యేసు నామం ఉంది, అది నీకు కావాలంటే ఇస్తా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రపంచమంతా చాటి చెప్పేది ఏంటి అని అంటే యేసు నామం. యేసు నామాన్ని గనక ఎవరైతే అంగీకరిస్తారో, యేసు నామాన్ని గనక ఎవరైతే ఉచ్చరిస్తారో, యేసు నామాన్ని ఎవరైతే వారి నోటితో పలుకుతారో, యేసు నామములో అన్ని అద్భుతాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు నామము లేకుండా ఏ అద్భుతము జరగదు. ఎన్ని భుజాలు నడువుకున్నా, ఎన్ని అద్భుతాలు చేసినా యేసు నామమును ప్రకటించకుండా నేనే చేశాను అనడానికి వీలు లేదు. అటువంటి చెప్పుకునే వాళ్ళందరికీ ఒక మొటిక వేసినట్లుగా ఈ వాక్యం మనకి నేర్పిస్తుంది. ఎన్ని కార్యాలు ఉన్నా దేవుడు చేసేది ఒక్కడే చేస్తున్నాడు ఈ కార్యాలన్నీ. ఎండి బంగారాలు మా యొద్ద లేవు అని అంటే వీడు అనుకున్నాడంట, వీటికంటే ఎండి బంగారాల కంటే ఇంకా విలువైంది ఏదో వీళ్ళ దగ్గర ఉన్నది అనుకొని వాడు ఆశగా వాళ్ళ వైపు చూస్తున్నాడట. చూస్తుంటే వాళ్ళు అన్నారట, యేసు నామములో లేచి నడు అని చేయబట్టుకొని లేపారట. దేవుని స్తోత్రం కలుగును గాక. వాడంతనే లేచి దిగ్గున లేచి నడుచుచు గంతులు పెట్టాడట. దేవునికి మహిమ కలుగును గాక. లేచి యేసు నామములో నడు అనగానే వెంటనే లేచి నడుచుచు గంతులు వేసుకుంటా మందిరం లోపలికి వెళ్ళిపోయాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఈనాడు భక్తులు ఎన్ని కటౌట్లు కట్టాలి ఇలాంటి అద్భుతం జరిగితే, ఎన్ని పెద్ద సభల్లో చెప్పాలి ఇలాంటి కటౌట్లుగా కట్టి, ఎన్ని సభల్లో ఎంత సాక్ష్యం చెప్పాలా. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఏది చెప్పలేదు, ఏది జరగలేదు. ఇంకో మాట ఏమంటారంటే, వీళ్ళందరూ కలిసి అరే నిన్నటిదాకా ఇక్కడ భిక్షమడుకుంటున్న కుంటివాడు వీడు ఎలాగ నడుస్తున్నాడు వీడు అని చెప్పేసి అందరూ కట్టగట్టుకొని పేతురు యోహానుల దగ్గరికి వెళ్ళారట. దేవుని స్తోత్రం కలుగును గాక. పేతురు యోహానుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ వైపు ఒక విచిత్రంగా చూస్తూ ఉన్నారట. పేతురయ్య అంటున్నాడట, అయ్యలారా, ఎందుకు మేము వీడిని బాగు చేసినట్లు మా వైపు అలా చూస్తున్నారు? మా శక్తి చేతనైనను మా బలము చేతనైనను ఇది జరగలేదు. ఇది కేవలం దేవుని ఆత్మ చేతనే వీడు నడిచాడు అని అన్నారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వెనకబెట్టి వీళ్ళు ముందు పడుతున్నారు. దేవుని వెనకబెట్టి ముందు పడుతున్నారు. దేవుని వెనకబెట్టి వీళ్ళు ముందు కనపడుతున్నారు ఈ రోజుల్లో. ఆ రోజుల్లో ఇలా జరగలేదు. ఆ రోజుల్లో దేవుని మీద ఆధారపడి ఇంకా కొన్ని అద్భుతాలు చేసి అన్నారు, మీరు ఎవరితో చెప్పబాకండి, డైరెక్ట్గా వెళ్ళి ఆ యాజకుల దగ్గరికి వెళ్ళి చెప్పండి అని చెప్పారు. ఆ రోజులలో యేసుప్రభువే ఆ మాట అన్నాడు. అద్భుతాలు జరగంగానే మీరు ఎక్కడికి చెప్పబాకండి నాయనా, మీరు దేవాలయమునకు వెళ్ళి మీ అక్కడున్న యాజకుడికి మీ సంగతంతా తెలియజేసి మీ కానుకను అక్కడే సమర్పించండి అని యేసుప్రభు బోధించి పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కృపావరాల గురించి మాట్లాడుతున్నాం ఈరోజు. కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి. అందులో నమ్మేవాళ్ళు లేరు. నమ్మే వాళ్ళని ఎగతాళి చేస్తున్నారు. ఎవరు ఎగతాళి చేసేదంటే అహిందూ సోదరులు కాదు, క్రైస్తవులే. మరి వీళ్ళకేమైందో నాకు అర్థం కాదు. మరి బైబిల్ అంతా చదువుతున్నారో చదవట్లేదో తెలియదు. ఇందులో ఒకరినొకరు విమర్శించుకోవడం,
ఒకరినొకరు భేదాలు చూపించుకోవడం కొరింథీ సంఘానికి నేర్పిస్తున్నాడు. మీరు అలా భేదాలు చూపించుకోవాల్సిన అవసరం లేదు. కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి. వీటన్నిటికీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే అని అన్నాడు. 7వ వచనంలో అంటాడు, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. దేనికోసం అంట? అందరి ప్రయోజన కోసం అంట ఆత్మ ప్రత్యక్షపరచబడుతుందట. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రయోజనకరంగా ఉండటం కోసమే దేవుడు కృపావరాలను ప్రతి వారికి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దీనిని ఈ కృపావరాలు కావాలనుకునే ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తాడు. ఇందులో సేవకులని లేదు, బోధకులని లేదు. సంఘములో ఉన్న కొన్ని సంఘాలలో సంఘ విశ్వాసులు కూడా ప్రవచించేవారు ఉన్నారు. కొన్ని సంఘాలలో విశ్వాసులు భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సంఘ విశ్వాసులు దర్శనాలు చెప్పేవారు ఉన్నారు. కృపావరాలు అనేవి ఒక బోధకులకి సేవకులకే కాదు, సంఘ విశ్వాసులకు కూడా దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే వారి ప్రయోజనము కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృపావరాలు నాకు ఇస్తాడా దేవుడు అంటే, నువ్వు ఆసక్తి కలిగి ఉంటే నీకు ఇస్తాడు దేవుడు. ఆ కృపావరాలు కావాలయ్యా నువ్వు అడిగితే దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడు. మనం మనుషులమే, కానీ దేవుడు ఆయన కృపావరం ఉంటేనే ఆ అద్భుతం జరగగలిగిద్ది. ఆయన ఆత్మ తోడుంటేనే ఆ అద్భుతం జరగగలిగిద్ది. ఇక మనకి ఇందులో బైబిల్లో చెప్తా ఉంటుంది, ఏలియా మన వంటి మానవ స్వభావం కలిగిన వాడే. ఏలియా అంటే చెప్పండి, ఏలియా మన వంటి మానవ స్వభావం కలిగిన వాడే. కానీ ఆయన చేసిన అద్భుతం మామూలు అద్భుతము కాదు. ఆకాశాన్నే ముయ్యబడిందంటే మామూలు ఇసామండి చెప్పండి. ఆమెను హల్లెలూయా. ఆకాశమును వర్షం కురవకోకుండా 3.5 సంవత్సరాలు వర్షం కురవకోకుండా ఆకాశాన్ని మూసిన మహా ప్రార్థనా వీరుడు ఎవరు అని అంటే ఏలియా కనపడతాడు మనకి. దేవునికి మహిమ కలుగును గాక. మన వంటి మానవుడే. ఇది ఎలా జరిగింది అని అంటే దేవుని యొక్క ఆత్మ ఆయనకు తోడున్నది కనుక. యెహోషువ మన వంటి మానవుడే, కానీ సూర్యచంద్రుల్ని ఒక రోజంతా ఆపగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోషువ మన వంటి వాడే. సూర్యచంద్రులు చెప్పండి ఒక రోజంతా ఆపు చేశాడట ప్రార్థన ద్వారా. ఇది యెహోషువ గొప్పతనం కాదు, యెహోషువలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని గొప్పతనం. దీనికి యెహోషువ అనుకోవచ్చు, నేనంటే ఏమనుకున్నావు, సూర్యచంద్రుడినే ఒకరోజు ఆపు చేయగలిగిన మహావీరుణ్ణి అని చెప్పుకోరా ఈ రోజుల్లోనైతే. ఆమెను హల్లెలూయా. సూర్యుడు చంద్రుడే ఒక మనిషికి లోబడేలాగా చేశాడు దేవుడు. ఆ రోజు అంత అద్భుతాలు చేస్తేనే వాళ్ళు భుజాలు తడుముకోవాలి శబాస్ అని. ఈరోజైతే కడప నొప్పి తగ్గిన శబాస్, నేను ప్రార్థన చేస్తే చెప్పండి కడప నొప్పి దెబ్బకే మాయమైపోయిందని చెప్పుకునే భక్తులు చాలామంది ఉన్నారు. చిన్నదైనా పెద్దదైనా ఏదైనా దాన్ని జరిగించేది ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మానవులు ఏమీ చేయలేరు, సేవకులు ఏమీ చేయలేరు. సేవకుల్లో ఉండే దేవుడు మాత్రమే చేయగలడు. దేవుడు తప్ప ఎవరు చేసేది లేదు. పేతురు యోహానులు అంత అద్భుతాలు చేసినా ఎందుకయ్యా మా వైపు అలా తేరి చూస్తున్నారు? మా శక్తి చేత మా బలము చేత వీనేదో మేము బాగు చేసినట్లు, మేము వీడిని మా శక్తి చేత మా బలము చేత మా జ్ఞానము చేత వీడిని బాగు చేయలేదు. మేము వీణ్ణి ఆ దేవుడే వాడిని బాగు చేశాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే వాడిని బాగు చేశాడు. నాయన మేము కాదు వాడిని బాగు చేసిందని ఆ ప్రాంత ప్రజలకు తెలియజేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు లేకుండా ఏది జరగదు. దేవుడు లేకుండా సృష్టి ఒక్క ఇంచు కదలదు. దేవుని ఆజ్ఞ లేకుండా సూర్య చంద్రు నక్షత్రాలైనను ఒక్క ఇంచు కదలవు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆజ్ఞ మూలముగానే ఇవన్నీ జరుగుతాయి. కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి,
కానీ పరిశుద్ధాత్మ ఒక్కడే. పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి, దేవుడు ఒక్కడే. అన్ని కార్యాలు అన్ని విధాలుగా చేసేది మాత్రం, అన్నిటిని చేసేది దేవుడు ఒక్కడే ఒక్కడే అని ఆ కొరింథీ సంఘానికి నేర్పిస్తూ ఉన్నారు. ఒకడికి స్వస్థపరిచే వారం ఉంది, ఒకడికి బుద్ధివాక్యం చెప్పే వరం ఉంది, ఒకడికి జ్ఞానవాక్యం చెప్పే వరం ఉంది, ఒకడికి వివేచన వరం ఉంది. ఇవన్నిటిని జరిగించేది ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. తరువాత అంటాడు 10వ వచనంలో, మరి ఒకరికి అద్భుతములు చేయు శక్తి ఉన్నదట. అద్భుతములు చేసే శక్తి ఉందట. దేనివల్ల? ఆ ఒక్క కృపావరము వలననే. మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషలకు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహించబడుచున్నది. ఆమేన్, హల్లెలూయా. ఈ వచ్చిన భాగములో ఈ కృపావరాలలో 9 మనకు కనబడతాయి. వచ్చింది. వీటన్నిటిని నడిపిస్తున్నది ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నేనే చేస్తున్నాను, ఇది నా వలనే జరుగుతుంది అని అంటే అది అబద్ధం. అది దేవుని పరిశుద్ధాత్మ మాత్రమే అతనిలో ఉండి చేస్తున్నాడు. ఎవరైతే దేవుని నామాన్ని ప్రజలకు పరిచయం చేస్తాడో ఆ వ్యక్తి నిజమైన బోధకుడు. ఎవరైతే యేసుక్రీస్తు నామాన్ని ప్రజలకు పరిచయం చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తాడో ఆ వ్యక్తి నిజమైన బోధకుడు. అలా తీసుకెళ్లకుండా తన్ను తానే గొప్ప చేసుకొని, తన్ను తానే గొప్పతనం చెప్పుకొని, తన్ను తానే ఆ గొప్పవాడిగా నటిస్తూ తనకు తానే నేనే గొప్ప అనుకునేవాడు అబద్ధికుడు అని చెబుతుంది బైబుల్.